నమస్తే. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి భద్రత లోపించిందని చెప్పి వైసీపీకి సంబంధించిన ఎంపీలందరూ కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి ఒక అమిత్ షా గారిని కలవడం, ఒక మెమోరాండం సమర్పించారు. నిజంగా జగన్మోహన్ రెడ్డికి శాంతి భద్రతలు లోపించాయా, లేదా ఏపీలో ఉన్న ప్రజలకి శాంతి భద్రతలు జగన్ వల్ల లోపించాయా అంటే ఏం చెప్తారు? అంటే వాళ్ళు వెళ్ళిన వైసీపీ బృందానికి కూడా ఇప్పుడు మీరు అడిగిన విషయం తెలుసు. జగన్ పర్యటనలు చేస్తానని చెప్పి వస్తాడు. వచ్చేటప్పుడు మొత్తం మందిని పోగేసుకుంటాడు. మందిని పోగేసుకోవచ్చు. జన సమీకరణ చేయటం పెద్ద తప్పేం కాదు. ఏ లీడర్కైనా చేస్తారు, చేసుకోవాలి కూడా. జన సమీకరణ ఎలా చేయాలి అంటే మద్యం అది ఇచ్చి జన సమీకరణ చేస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు, పూటుగా తాగుతున్నారు, వస్తున్నారు, వచ్చి ఎవడొకరిని గుద్దుతున్నాడు. ఇప్పుడు మొన్న దేవరపల్లి వెళ్ళాడు జగన్. పర్యటన సందర్భంగా ఒకతను, వాడు వైసీపీ కార్యకర్త, వాడి పేరు అనిల్ట. వాడు ఫుల్గా తాగి ఉన్నాడు. ఒక అతను కూరగాయల వ్యాపారి, అతను కూరగాయలు తీసుకొని ఊరికి వెళ్తూ ఉన్నాడు అమ్ముకోవటానికి. వీడు వచ్చాడు, గుద్దేశాడు. వీడు మత్తులో ఉన్నాడు, వీడికేం తెలుస్తుంది, వచ్చి గుద్దేశాడు. హాస్పిటల్లో చేర్పిస్తే అతను ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయాడు. నిన్న రాత్రి అనుకుంటా. ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, ఎవరికి భద్రత కల్పించాలి? ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రోడ్ల మీదకి రావటం వల్ల ఇంత జరుగుతూ ఉన్నది. ఈ వైసీపీ కార్యకర్తలు వీళ్ళు ఏం చేస్తారు, మొత్తం ఫుల్గా తాగటం, లేకపోతే కొట్టడం, ఫుల్ మత్తులో ఉంటున్నారు. చూసాం కదా, వాడెవడో ఆ దేవరపల్లి జగన్ పర్యటనలో వాడెవడో చొక్కా ఇప్పదీసి ఆడి జగన్కి మొత్తం చూపిస్తున్నాడు. ఏంటది అంటే అది అటువంటి వికృత చర్యలు. మరి జగన్మోహన్ రెడ్డి వాళ్ళు నవ్వుతూ ఆనందంగా చూస్తూ ఉన్నాడు. వాడెవడో ఒకడికి షేక్ హ్యాండ్ ఇవ్వబోతే జగన్మోహన్ రెడ్డి చెయ్యి ఇస్తారు కదా, ఆడు వాచ్కి పీక్కొని వెళ్ళిపోయాడు, జగన్మోహన్ రెడ్డి వాచ్. వాళ్ళు ఒక మంద వచ్చింది, పక్కన రోడ్డు పక్కన హోటల్ ఉంటే ఆ హోటల్ మీద పడ్డారు, తిన్నారు. అందరూ ఎవడికి వాడు మత్తులోనే ఉంటాడు కదా. ఆ కుర్చీలు బల్లలు ఎర్రగొట్టారు. అక్కడ దేవుళ్ళ ఫోటోలు ఉంటే అవి కింద పడేసి తొక్కారు. వాళ్ళు మొత్తం ఇదంతా జరిగిన తర్వాత ఆ హోటల్కి సంబంధించిన వాళ్ళని పిలిపించుడు. జనరల్గా డ్యామేజ్ జరిగింది అనగానే అక్కడ కన్సర్న్ రెవెన్యూ ఆఫీసర్ ఏం చేస్తాడు, ఏమన్నా మీకు ఏమన్నా హెల్ప్ కావాలా, మీకు ఏదైనా సహాయం చేయాలంటే గవర్నమెంట్కి నేను రికమెండ్ చేస్తానని చెప్తాడు సహజంగానే. అట్లాగే వాళ్ళు ఎవరో హోటల్ని ధ్వంసం చేస్తే ఎంఆర్ఓనో ఆర్డీఓనో ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఏమన్నా మీకు ఏమైనా సహాయం కావాలా, మేము చేస్తాము, మేము గవర్నమెంట్కి నేను రికమెండ్ చేస్తాను, నువ్వు వస్తానంటే నిన్ను మీ ఆయన్ని కూడా తీసుకెళ్ళి కలెక్టర్ దగ్గర నేను ఇట్లా జరిగిందని చెప్తాను అని చెప్పాడు. ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు వచ్చి ఆ హోటల్ని ధ్వంసం చేయటం, దేవుళ్ళ ఫోటోలు తొక్కటం అనేది ఒక నేరం అయితే, ఆ నేరాన్ని చెప్పడు ఈ పేర్ని నాని ఏది నేరంగా చెప్తున్నాడు అంటే, మీకు సిచ్యుయేషన్ అర్థం కావడానికి. ఇప్పుడు ఊరికే జగన్మోహన్ రెడ్డి టూర్లకు వస్తూ ఉంటే టూర్లు ఆపాలి అని చెప్పి మనం ఏదో పెద్ద స్టేట్మెంట్ ఇవ్వటం కాదు. ఇది జరిగిన సంఘటన చెప్తూ ఉన్నా నేను, మీరు ఆలోచించుకోండి. సార్ క్లియర్గా వీడియోస్ ఉన్నాయి కదా సార్. ఏదైనా కానీ నేను నిన్న మొన్న జరిగిన ఈ దేవరపల్లి టూర్ ప్రోగ్రామ్ గురించి డీటెయిల్స్ ఇస్తున్నా. చాయిస్ ఈజ్ యువర్స్. ఇటువంటివి జరిగినా పర్వాలేదు, జగన్మోహన్ రెడ్డి తిరగటమే కావాలి అనుకుంటారా? ఇటువంటివి ఎట్లా జరిగినాయో కూడా డీటెయిల్డ్గా నేను చెప్పటం కారణం ఏంటి అంటే, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి, రోడ్ల మీదకి రాకూడదు అనేది చెప్పడానికి నేను చెప్తూ ఉన్నా. ఈ పేరుని నాని వచ్చి ఏం చెప్తాడు, వాళ్ళు వచ్చి హోటల్ని ధ్వంసం చేసి కుర్చీలు బల్లలు ఇరగ్గొట్టి దేవుడి ఫోటోలు కింద పడేసి తొక్కింది చెప్పడు. నేరం ఏ నేరంట, ఎవరు నేరం చేశారో తెలుసా? వాళ్ళకి ఫోన్ చేసి ఆ ఆర్డీఓ అడిగట, మీకు ఏమన్నా నష్టం జరిగిందా, ఆ నష్టాన్ని గవర్నమెంట్ భర్తీ చేయాలి అంటే మీరు వస్తారా, నేను కలెక్టర్ దగ్గర తీసుకెళ్తాను అని
ఆ ఎంఆర్ఓనో ఆర్డీఓనో అడగటం నేరం అంటే ఆ పేరుని నాని ఇది చెప్తున్నాడు. మీరు ఆలోచించుకోండి. మొత్తం మీరు నేను చెప్పేది అంతా కూడా మీరు వింటున్నారు కాబట్టి మీరు ఆలోచించుకోండి. పేరుని నాని చెప్తున్నది ఏంటి అంటే ఆ ఎంఆర్ఓ ఇట్లా మాట్లాడటం తప్పు అంటున్నాడు. కలెక్టర్ దగ్గరికి తీసుకెళ్తాను అనటం తప్పు అంటున్నాడు. కలెక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి నేను కాంపెన్సేషన్ ఇప్పిస్తాను అని చెప్పటం తప్పు అంటున్నాడు. పేరుని నాని ఇంకొక అడుగు ముందరకేసి ఏం చెప్తాడు అంటే ఎంఆర్ఓ నీ పేరు గుర్తుపెట్టుకుంటా, మళ్ళీ నేను అధికారంలోకి రాగానే నీ పని చూస్తా, నిన్ను తీసుకెళ్తా నేను అని చెప్తూ ఉన్నాడు. మీరు ఆలోచించండి. అంటే గవర్నమెంట్ రెస్పాండ్ అవ్వడం తప్ప సార్? అదే చెప్తున్నా. అట్లా చేసిన ఆ ఎంఆర్ఓని ఈ పేరుని నాని బెదిరిస్తున్నాడు. పేరుని నాని బెదిరించటం ఎంత దారుణమైన తీవ్రంగా బెదిరిస్తున్నాడు అంటే ఆ ఎంఆర్ఓని మళ్ళీ అతను అధికారంలోకి రాగానే చూసుకుంటాడట, పిలిపిస్తాడట. అసలు వీళ్ళు మనుషులా? వీళ్ళు అసలు ప్రజాప్రతినిధులు అనేది పక్కన పెట్టు, అసలు వీళ్ళు మనుషులేనా? అదే ఎంఆర్ఓ నిన్న 2 ఏళ్ల కిందట 2 ఏళ్ల లోపల చేరాడా, ఓ సంవత్సరం లోపల చేరాడా? కూటమి ప్రభుత్వం వచ్చి తీసుకొచ్చి చేర్చిందా? వాళ్ళ పార్టీ కార్యకర్తను తెచ్చి ఎంఆర్ఓగా చేర్చిందా? అతను ఎప్పటి నుంచి పనిచేస్తూ ఉన్నాడు? మీ గవర్నమెంట్లో కూడా అతను పనిచేశాడు కదా. అతన్ని నువ్వు రాగానే చూసుకుంటావా? ఇప్పుడు ఈ చనిపోయాడు మునేశ్వరరావు అనే ఆ వ్యాపారి చనిపోయాడు. ఎవరిని చూసుకుంటావు? పేరుని నాని నువ్వు ఎవరిని చూసుకుంటావు? ఆ హోటల్కి సంబంధించిన హోటల్ ఏదైతే ధ్వంసం అయిందో ఆ హోటల్కి సంబంధించిన ఆమెని పిలిపించారు. పిలిపించి చెప్పిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అంటే మాకు అభిమానం, జగన్మోహన్ రెడ్డి మనుషులు వచ్చి మా హోటల్ని ధ్వంసం చేశారు, చేసిన మాట వాస్తవమే. కుర్చీలు పాల్గొట్టిన మాట వాస్తవమే. దేవుడి ఫోటోలు కిందేసి తొక్కారు, అది కూడా వాస్తవమే. అయినా మాకు అవన్నీ పర్వాలేదు. అంటే వాళ్ళకి పర్లేదు కానీ హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయి కదా సార్ మరి. ఎగ్జాక్ట్లీ ఇదే పాయింట్. నీ కుర్చీలు పగలగొట్టారు, నీ టేబుళ్ళు విరగ్గొట్టారు, నీ దేవుడి ఫోటోలు కింద పడేసి తొక్కారు. పర్లేదండి, నాకేం పర్వాలేదు, తొక్కినా పర్లేదు, జగన్మోహన్ రెడ్డి వల్ల నేను లాభపడ్డాను, అందుకని వాళ్ళు నా మొత్తం ధ్వంసం చేసినా పర్వాలేదు అని ఆమెతోటి చెప్పించారు. నేననే పాయింట్ ఏంటి అంటే నీకు ఉందా లేదా అనేది కాదు. ఆడు గంజాయి మత్తులో ఉన్నవాడు, మందు దాగి వచ్చినవాడు ఈరోజు నీ హోటల్ని ధ్వంసం చేశాడు. వాడు వెళ్తూ ఏదో ఒక మహిళ మీద అఘాయిత్యం చేస్తాడు. ఇప్పుడు చెప్పా కదా, ఒక అతన్ని గుద్దేశాడు, వాడు అనిల్ట వాడి పేరు, గుద్దేశాడు. పర్వాలేదా? మనిషి చచ్చిపోయాడు, పర్వాలేదా? పర్వాలేదు, చచ్చిపోని. వాడు వచ్చి గుద్దని, వాడు వచ్చి హోటల్ని ధ్వంసం చేయని, వాడు వచ్చి దేవుడి ఫోటోలు కింద పడేసి తొక్కని, పర్వాలేదు, ఏం కాదు. మా జగనన్న వల్ల మేము లాభం పొందాం. నీ జగనన్న వల్ల నువ్వు లాభం పొందితే నువ్వు ఇదేంటి? ఆ చచ్చిపోయిన వ్యక్తి పరిస్థితి ఏంటి? నీ హోటల్ ధ్వంసం అయింది. ఇది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. దిస్ ఈజ్ నాట్ యువర్ పర్సనల్ ప్రాబ్లం మై డియర్, దిస్ ఈజ్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. నాకు పర్లేదండి, వాడెవడో మర్డర్ చేశాడు, పర్లేదండి, కేసు వద్దండి, ఆ మర్డర్ అయిన వాడు మా ఆయనేనండి, పర్వాలేదు, వాడు మా ఆయన మర్డర్ అయినా పర్వాలేదని అంటే పోలీసులు ఊరుకుంటారా? మర్డర్ కేసు పెట్టరా? పెడతారు. అంటే తన కుర్చీలు ధ్వంసం అయినా పర్లేదు సార్, అది ఎవరికి ఇబ్బంది లేదు. నేను అనేది అదే పాయింట్ చెబుతున్నా. నీ కుర్చీలు ధ్వంసం అవ్వటం నీ విషయం కాదు, ఇట్ ఈస్ అ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. మీరు చెప్తున్నది ఏంటంటే కుర్చీలు ధ్వంసం అయితే ఓకే, వాళ్ళ కుర్చీలు దేవుడి ఫోటోలు తొక్కారు, అది తప్పు కదా అంటున్నారు. నేననేది ఏంటంటే దేవుడి ఫోటోలు తొక్కటం తప్పే, కుర్చీలు విరగ్గొట్టడం తప్పే. నీకు ఓకే కావచ్చు, శాంతి భద్రతలకు ఓకే కాదు. నేను చెప్పే పాయింట్ అది, మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అంటే ఈరోజు నీకు జరగవచ్చు, రేపు ఇంకొక వాడు వెళ్తూ ఇన్ని గుద్దారమ్మా. ఇతను ఏదో కూరగాయల వ్యాపారి, ఇతన్ని గుద్దాడు.
ఇతను చనిపోయాడు, పర్వాలేదు. పర్లేదు సార్, ఎందుకంటే 56 ఏళ్ళట. మొన్న దానికి సంబంధించి 38 ఏళ్ళు అయితే 46 ఏళ్ళు చచ్చిపోవచ్చు, పర్లేదు, వయసు అయిపోయింది అన్నాడు. 56 ఏళ్ళు అయితే వయసు అయిపోయినట్టే కదా సార్ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఈడు అనిల్ అనేవాడు ఎవడో, సునీల్ అనిల్ ఎవడో గుద్దాడు కదా, వాడిని ఇప్పుడు అరెస్ట్ చేస్తారు. గ్యారంటీకి సాయంత్రం కల్లా అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేస్తే అతన్ని జైల్లో పరామర్శించడానికి పోతాడు జగన్మోహన్ రెడ్డి. గుద్దితే తప్పేంటి? 59 సంవత్సరాల కూరగాయల వ్యాపారి చచ్చిపోయి ఇంకెంతకాలం బతికుంటాడు? 59 ఏళ్ళు బతికాడు కదా. ఆ గుద్దినోడిని వదిలేసేయండి. ఆడేదో మందు కొట్టున్నాడు, దాగున్నాడు, వాడిని మీటింగ్కి వచ్చాడు నా కార్యకర్త, వాడిని అరెస్ట్ చేస్తారా అంటాడు. ఇది ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నది. ఇది జగన్మోహన్ రెడ్డి టూర్కి వచ్చినప్పుడల్లా నాకు బాగా గుర్తు, అక్కడ సత్తెనపల్లి దగ్గర రెంటపాళ్ళ అనే విలేజ్కి వెళ్ళినప్పుడు 3 చచ్చిపోయారు. 3. ఒక అతని మీదకేమో జగన్మోహన్ రెడ్డి కారెక్కిచ్చాడు, ఇంకొక అతనేమో అంబులెన్స్లో వస్తూ ఉంటే ఈ గంజాయి బ్యాచ్ అంతా అడ్డం ఉండి వాడు హార్న్ కొడుతున్నా పక్కకి జరగకపోవడంతో అతను అంబులెన్స్లో చచ్చిపోయాడు. తెల్లజర్ల మధు. ఇంకొక అతను అక్కడ ఈయన వచ్చే జగన్మోహన్ రెడ్డి వచ్చే రూట్లో ఆ తొక్కిసలాటకి ఊపిరాడక సఫికేషన్లో పడిపోతే వీళ్ళందరూ ఈ పెద్ద పెద్ద లీడర్లు, వైసీపీ లీడర్లందరూ అటు ఇటు తిరుగుతూనే ఉన్నారు, పడిపోయింది చూస్తూనే ఉన్నారు. జయవర్ధన్ రెడ్డి అతను కింద పడి శ్వాస అందక గిజగిజలాడుతూ ఉంటే ఒక్కడు కారు ఇవ్వలేదండి. వేరే ఒక అతను చూసి అతను బైక్ మీద కూర్చోబెట్టుకొని తీసుకుని అతను చచ్చిపోయాడు. 3 చచ్చిపోయారు. రెంటపాళ్ళ, నేను చెప్తున్నా కదా, రెంటపాళ్ళ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో 3 చచ్చిపోయారు. అది నాగమల్లేశ్వరరావు అనే బెట్టింగ్ యాప్ సంబంధించిన వాడికి దండేస్తాడు. ఆ దరిద్రం ఇంకేం చెబుతాం. ఆడెవడో అసలు వాడేదో పెద్ద స్వాతంత్ర సమర యోధుడిలాగా ఆడే విగ్రహం అంట, ఆ ఊళ్ళో వాడి విగ్రహం పెట్టారట. ఆడెవడురా అంటే వాడు ఒక కంటకుడు, ప్రజా కంటకుడు. ఆ ఊళ్ళో మొత్తం మెజారిటీ అందరూ కమ్మోళ్ళే ఉంటారట. ఈ నాగమల్లేశ్వరరావు అనేవాడు కూడా కమ్మోడేట. వీడు మిగిలిన వాళ్ళందరినీ వేధిస్తూ ఉంటాడట. ఎవడన్నా పొలానికి వెళ్ళి వ్యవసాయం చేసుకుందామంటే వాడిని వేధిస్తాడట వీడు మధ్యలో ఉండి. వీడు ఒక్కడేట వైసీపీ వాడు ఆ ఊరు మొత్తంలో. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నంత కాలం వీడు దౌర్జన్యం. ఆ ఊరు మొత్తం వీడు దౌర్జన్యం కింద నలిగిపోయింది. ఎప్పుడు చచ్చిపోయాడు? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగానే చచ్చిపోయాడు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా చనిపోయిన అతను ఎందుకు చనిపోయాడు? జగన్మోహన్ రెడ్డి పేరు మీద బెట్టింగులు కాశాడు, 10 లక్షలు పోయినాయి. ఆ 10 లక్షలు ఎట్టగట్టాలో తెలియలేదు, వాడు ఆత్మహత్య చేసుకున్నాడు. సంవత్సరం తర్వాత చారిత్ర పురుషుడి విగ్రహాన్ని ఆవిష్కరించడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళి అక్కడ ఏం చెప్పాడు తెలుసా? మొత్తం కమ్మోళ్ళ మీద చంద్రబాబు నాయుడు పగబట్టాడు. ఆ చూడు విశాఖపట్నంలో రామనాయుడు కొడుకు సురేష్ ఒక వెంచర్ వేసుకుంటూ ఆపాడు, పోసాన కృష్ణమూర్తిని అరెస్ట్ చేశాడు అని కమ్మోళ్ళ పేర్లు చెప్పాడు. అంటే కులంతో ఇంకా సమాజం కొట్టుకొని ఒకళ్ళనొకళ్ళు పొడుచుకొని చచ్చిపోవాలంతా, సమాజం మొత్తం చచ్చిపోవాలి. వాడు ఎవడైతే ఉంది, ఏ కులం అయితే ఉంది, వాడు బెట్టింగులు కాసాడు, ఆడిపోయాడు, ఆడు ఆత్మహత్య చేసుకున్నాడు. నువ్వు నీకేదన్నా ఇప్పుడు నీ దగ్గర కూడా డబ్బులు ఉన్నాయి కదా, ఆ బెట్టింగులు కాసిన అతన్ని తరఫున 10 లక్షలు బెట్టింగ్ కాసావా, నేను గెలుస్తానని, ఆ 10 లక్షలు ఇదిగో తీసుకోవా అని చెప్పి ఇచ్చినట్టయితే వాడు బతికుండేవాడు కదా. అది చెయ్యం, శవరాజకీయాలే కావాలి. అంటే ఇటువంటి శవ రాజకీయాలు చేసే జగన్మోహన్ రెడ్డి భద్రత ఎవరికి కల్పించాలి? ఈ శవ రాజకీయాలు చేసే జగన్మోహన్ రెడ్డిగా, ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి సమాజానికా? సార్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కడే కాకుండా, ఎందుకంటే సొంత తల్లి ప్రాణహాని ఉందని విదేశాలకు పారిపోయి ఓటు షర్మిలకి ఏమని చెప్పింది. షర్మిలకి భద్రత కావాలని చెప్పేసి బ్రదర్ అనిల్ గారు లేఖ రాశారు. అదేవిధంగా వైఎస్ వివేకానందరెడ్డి గారిది ఏం జరిగింది అందరికీ తెలిసిందే. వైఎస్ సునీత గారికి సంబంధించి భద్రత లేదని చెప్పి సౌభాగ్యమ్మ గారు అంటున్నారు. వీరందరినీ అంటే జగన్మోహన్ రెడ్డి పక్కన పెడితే, ఓ పక్క తమ్మినేని సీతారాం వచ్చి డెత్ సర్టిఫికేట్ ఇచ్చేస్తాడు, మరో పక్క కొడాలి నాని డెత్ సర్టిఫికేట్ నీకు ఇచ్చేస్తా కావాలా అని చెప్పి అడుగుతున్నాడు,
మరోపక్క సిదిరి అప్పలరాజు ఏమో అక్కడ సిదిరి ఆరోతో దానిని గుద్ది చంపేచ్చాడు. సో ఇలా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు హత్యలు, ఇప్పుడు అనంతబాబు ఎమ్మెల్సీ సతీ సమేతంగా మర్డర్ చేశాడు. సో వైసీపీ నేతలు అందరూ ప్రజల మీద పడి ఇట్లా మర్డర్లు చేస్తుంటే ఎవరికి శాంతి భద్రత లోపల, ఎవరికి భద్రత కల్పించాలంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఇంకా మీరు 2-3 పేర్లు మర్చిపోయారు. వాడు ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి ఆడేళ్ళకి కొట్టేసాడు, మొత్తం అంత బంధాన్ని నరికేస్తాడు దళితులందరినీ. అవును, మొత్తం దళితుల మీద అటాక్. ఆ విశ్వేశ్వరరెడ్డి అని ఉన్నాడు అవరోకుండా, అదే అంతే సేమ్. పోలీసుల మీదకి సిలిండర్లు విసిరేశారు, గ్యాస్ సిలిండర్లు, ఆక్సిజన్ సిలిండర్లు. అవి పేలి ఎక్కడన్నా నిప్పు అంటుకుంటే పోలీసులు చచ్చిపోయేవాళ్ళు. అవును, ఒక్కటి కాదు 2 కాదు, మొత్తం ఈ వికృత గ్యాంగ్ అంతా వీళ్ళందరూ జంజీ అని చెప్పి బ్యానర్లు పెట్టుకుని తిరుగుతున్నారు. మీకు ఒక ఫోటో చూపిస్తా, జంజీ ఫోటో చూపిస్తా మీకు. ఈ ఫోటో చూడండి. ఏపీ జంజీ వార్ రిలే నిరాహార దీక్షలు. అంటే డిఎస్సిలో పేపరే ఉండదు, ఆ పేపర్ లీక్ అయిందని చెప్పి ఈ జంజీ నిరాహార దీక్ష చేస్తుంది. ఈ జంజీలో అంటే నేను వాళ్ళ గురించి చెప్పటం కాదు కానీ ఒక్కొక్కటిది వయసు చూడండి ఎంత ఉందో. వీళ్ళంతా చూస్తుంటే లక్ష్మీపార్వతి గారు క్లాస్మేట్స్లా ఉన్నారు సార్. వీళ్ళందరూ జంజీ. ఈ జంజీ వాళ్ళు నిరాహార దీక్ష చేస్తున్నారు. ఒక్కొక్కడికి 70 ఏళ్ళు తక్కువ ఉండవు. అంటే వీళ్ళకి డిఎస్ ఒక్కొక్కడు నాకన్నా కూడా పెద్దోడే ఉంటాడు ఇక. వీళ్ళుట జంజీట, వీళ్ళుట అక్కడ నిరాహార దీక్ష చేస్తున్నారు. పైన వెనక బ్యానర్ పెట్టుకున్నారు. వీళ్ళకి పెద్ద జంజీ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. ఆ జేపీ జంజీ వార్ అట. ఎవరి మీద వారు? ఎవరి మీద వారు? సొసైటీ మీద. సమాజంలో ఉన్న బడుగు బలహీన వర్గాల్ని చంపటానికి యుద్ధం చేస్తున్నావా? ఎవరి మీద వారు? చక్కగా డిఎస్సి పరీక్ష పెడితే ఆ పరీక్షలో పాస్ అయితే చాలామంది ఒక 337 మంది కేసులు వేస్తే అదంతా న్యాయస్థానాలు అన్నీ పరిష్కరించి తీర్పు చెప్తే నీకొచ్చిన నొప్పేంటి? అక్రమాలు జరగలేదని హైకోర్టు ఇప్పటికి 2 సార్లు చెబితే ఎవడో వచ్చి కంప్లైంట్ కూడా చేయకపోతే నీకొచ్చిన నొప్పేంటి? 33,000 గ్రీవెన్సెస్ కూడా జరిగి మొత్తం అన్నీ వాళ్ళకి అనుమానాలు ఉంటే పరిష్కరించారు. వాళ్ళందరూ చెప్పారు, వాళ్ళు సమాధానపరిచారు. అంతా అయిపోయిన తర్వాత ఈ జంజీ నిరాహార దీక్షలు, ఈ ముసలి వీళ్ళందరూ కూర్చొని నిరాహార దీక్ష చేస్తారట. నిరాహార దీక్షలు. ఇది కూడా ఎలా ఉందంటే ఇందాక మీరు చెప్పినట్టు నాగమల్లేశ్వరరావు చనిపోయి సంవత్సరం తర్వాత పోయి దండేసినట్టు డిఎస్సి ఎగ్జామ్ జరిగి సంవత్సరంన్నర తర్వాత వాళ్ళందరూ ఉద్యోగాలు చేసుకుంటే ఇప్పుడు వచ్చి కూడా చేస్తారు. ఇంత వికృతంగా పైశాచికంగా ప్రవర్తిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సమాజాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఏర్పడ్డ ఈ రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి భద్రత కల్పించాలి. ఓకే, ఈ తాగి ఉన్న వాళ్ళు ఇందాక చెప్పా కదా, జగన్మోహన్ రెడ్డి వాచేవాడు బిక్కుపోయాడని. ఓకే, జగన్మోహన్ రెడ్డికి భద్రత కల్పించాలి. ఓకే, ఎస్, నేను కూడా ఒప్పుకుంటా. జగన్మోహన్ రెడ్డికి ఆయన పార్టీ కార్యకర్తల నుంచి భద్రత కల్పించాలి. ఐ ఫుల్లీ యాక్సెప్ట్ దట్. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ కార్యకర్తలందరూ మత్తులో ఉంటారు, లేకపోతే మందుగొట్టి మత్తులో ఉంటారు, హోటళ్ళు ధ్వంసం చేస్తారు, వాళ్ళని గుద్ది చంపుతారు, హెలికాప్టర్లు ధ్వంసం చేస్తారు, ఆ హెలికాప్టర్లు ధ్వంసం చేస్తారు, బట్టలెప్పదీసి చూపిస్తూ ఉంటారు. ఓకే, వాళ్ళ నుంచి జగన్మోహన్ రెడ్డిని రక్షించాలి. 100% నేను కూడా ఒప్పుకుంటా. ఎందుకు అంటే గంటకి జగన్ అయితే ఉంది, నువ్వైతే ఉంది, నేనైతే ఉంది, ఎవడైనా ఒకటే కదా, వాడికి అందరూ ఒకేలాగా కనపడతారు కదా. వాళ్ళ నుంచి జగన్మోహన్ రెడ్డికి రక్షణ కల్పించాలి. గుడ్, నేను కూడా అదే అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఏం చేయాలి అంటే పోలీసుల దగ్గర నుంచి ముందు పర్మిషన్ తీసుకోవాలి. ఆ పర్మిషన్లో వాళ్ళు చెప్తారు, ఇదిగో ఈ రోడ్డులో పోండి, ఈ రోడ్డులో మేము మీకు భద్రత కల్పిస్తాము, మీకు రోప్ పార్టీలు అరేంజ్ చేస్తాము. రోప్ పార్టీ అంటే క్రౌడ్ వచ్చి మీద పడకుండా
పోలీసులు తాడు పట్టుకొని ఉంటారు యూ షేప్లో, ఎవరిని లోపలికి రానివ్వరు. లోపల పోలీసులు ఉంటారు, ఎవడన్నా ఆ రోప్ ఎత్తి లోపలికి వస్తే కొడుతుంటారు. సేఫ్. రోప్ పార్టీ పెట్టేది VVIPలకి అందుకోసం. నువ్వు ఇచ్చిన రూట్లోనే నువ్వు ఫాలో అయితే నీకు రోప్ పార్టీ పెడతాం, నీకు భద్రత కల్పిస్తాం, ఎటు వెళ్తావో చెప్పు అని పోలీసులు అడిగితే పోలీసులకు ఒక రూట్ ఇస్తాడు, ఈయన ఇంకో రూట్లో వెళ్తాడు. ఎవడ కల్పిస్తాడా? భద్రత ఎట్ట కల్పిస్తారయ్యా? నీ కార్యకర్తల నుంచి, నీ తాగున్న నీ కార్యకర్తల నుంచి నిన్ను కాపాడటానికి పోలీసులు దెబ్బలు తింటున్నారు. ఇతను వెళ్ళాడు కదా సీదిరి అప్పలరాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఎస్ఐ ప్రవల్లికని ఈ కీచకులందరూ ఎట్లా ఎగపడ్డారు ఆమె మీదకి ఎగపడ్డారయ్యా అని చెప్పి సమాజం మొత్తం చిచి ఇదేం బ్యాచ్ అంటే కొడాలి నాని వచ్చి ఒకటే ఎందుకు వెళ్ళింది అంటాడు. ఏమి సంస్కారం వీళ్ళకి? అసలు ఏమన్నా ఒక లాజిక్ ఉందా? ఒక సంస్కారం ఉందా? జగన్మోహన్ రెడ్డికి రక్షణ కల్పించాలంటే నువ్వు సహకరిస్తున్నావా? వచ్చిన పోలీసుల్ని బతకనిస్తున్నావా? మహిళా పోలీసులు వాళ్ళ పట్ల నువ్వు ఎట్లా ప్రవర్తిస్తున్నావు? ఆఖరి జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళ గుడ్డలు కూడా తీసి సమాజం ముందు నిలబెడతా అంటే మహిళా పోలీసులు కొడతానన్నాడు, అందరినీ కొడతానన్నాడు. అతని నుంచి సమాజానికి భద్రత కల్పించాలి కానీ పెద్ద అక్కర్లేదు. నన్ను అమిత్ షా కనుక ఒకవేళ సత్యమూర్తి గారు మీ ఒపీనియన్ ఏంటి అండి అంటే ప్రజలకి భద్రత కల్పించండి వీళ్ళ నుంచి అని చెప్తా. సో ఖచ్చితంగా మీరు అన్నట్టు వైసీపీ నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ప్రజలకి రక్షణ కావాలి కానీ వారికి ఏం అవసరం లేదు. సో ఖచ్చితంగా మీరు అన్నది నిజం సార్. సో చూద్దాం సాయం జరగదు. నమస్కారం.